ఎలా ఉన్నారండి? ఇది ఈసారి మనం మొన్న వీడియోలో చెప్పుకున్నట్టు ఇదే రామకృష్ణ కథలు చెప్పుకుందామా? కంటిన్యూషన్ సేమ్ అదే రచయిత సీతన్ రాజు గారు, అదే ఇది వచ్చి వసుంధర పబ్లికేషన్స్ విజయవాడ వాళ్ళది అనమాట. ఇందులో ఈసారి ఏంటంటే ఒక సమయస్ఫూర్తిగా ఒక అతన్ని ఎలా తన శిక్ష నుంచి రామకృష్ణుడు ఎలా తప్పించుకున్నాడు అని సరదాగా, అంటే ఒక సమయస్ఫూర్తి ఎలా ఉంటుంది అనే దాని గురించి అనమాట. ఒకసారి ఈ అందరూ కూర్చొని సమావేశంలో అసలు దాడి చేస్తున్నారని రాయలవారికి వాళ్ళకి తెలిసిందట. అందరితోటి రహస్య సమావేశం జరుపుతున్నట్ట. ఈ రామకృష్ణుడు ఏంటంటే ఆయన చెప్పదలుచుకొని వెళ్ళేసరికి రాయలు అనుమతి లేకుండానే వెళ్ళాడు. రాజుగారి దగ్గరికి వెళ్ళేటప్పుడు అనుమతి తీసుకొని వెళ్ళాలి కదా, కానీ తనకి అంత చనువు ఉంది ఆయన దగ్గర, రాయలవారి దగ్గర. వెళ్ళంగానే అందరూ ఎందుకు వచ్చావు ఏంటి నువ్వు అని అంటుండగానే ఏదో రాజుగారితో హాస్యంగా మాట్లాడబోగానే రాయలవారికి చాలా కోపం వచ్చిందట. నువ్వు అనుమతి తీసుకోకుండానే వచ్చావు, పైగా నాతోటి నీకు హాస్యం ఏంటి అని వీడిని తీసుకెళ్ళి 4 రోడ్ల కూడల్లో గొయ్యి తీసి గొంతు దాకా పూడ్చిపెట్టండి, ఇదే శిక్ష అని చెప్పి తెలుసు కదండి. రాజుగారి ఆగ్రహమైనా అంతే, అనుగ్రహమైనా అంతే. అందుకే రాజుకోలు అంటే ఇంకా అది చాలా కష్టమైన పని అనమాట. అనేసరికి ఇంకా నేనేం చెప్పబోయినా కృష్ణదేవరాయలు వినలేదనమాట. అందుకని వెంటనే తీసుకెళ్ళారు, రాజోద్యోగులు తీసుకెళ్ళి 4 రోడ్ల కూడల్లో ఈయన్ని గొంతు దాకా గొయ్యి తీసి పూడ్చిపెట్టారు. ఈయన చూస్తూ ఉన్నాడు, ఎలా తప్పించుకోవాలా, ఈ శిక్ష నుంచి ఎలా తప్పించుకోవాలా అని చూస్తూ ఉన్నాడు. ఇంతలోపే ఒక అతను బట్టలు ఉతికే అతను మూట భుజాన్ని వేసుకొని అటు నుంచి వస్తూ ఉన్నట్ట. అతనికి గూని ఉంది. ఈయన రామకృష్ణను చూసి ఏంటి మీరు ఎవరు, ఇదేంటి ఇట్లా ఉన్నారా అని అడిగట్ట. అనగానే అయ్యో నీకు తెలీదా, గూని ఉన్నవాళ్ళు నాకు గూని, నేను నిన్న నుంచి ఇట్లా నా గొంతు వరకు ఇట్లా పూడ్చిపెట్టించుకున్నాను, ఇది తీసేసరికి బాగా అయిపోతుంది అంటే, అవునా అట్లా జరుగుతుందా, అయితే నాకు కూడా అట్లా అవుతుందా అని అడిగట. ఏమో మరి ఒకసారి నన్ను బయటికి తీస్తావా, తీస్తే పోయిందో లేదో చూస్తాను, నాకు గనక పోతే నిన్ను కూడా అట్లాగే పెడతాను, నీకు కూడా తగ్గిపోతుంది అని చెప్పాట. పాపం అతనికి తెలియక ఏం చేశాడంటే రామకృష్ణుని బయటకు తీశాడు. తీయగానే చూసావా నా గూని పోయింది, నేను మామూలుగా అయ్యాను, రారా నిన్ను కూడా తీసుకొచ్చి ఇట్లాగే పెడతాను, నీకు ఒక రోజు ఇందులో ఉంటే శుభ్రంగా తగ్గిపోతుంది అని అన్నట్ట. సరే పాపం తనకి తెలియక అలాగే అన్నాం, కానీ అట్లాగే పూడ్చిపెట్టి నవ్వుకుంటూ రామకృష్ణ వెళ్ళిపోగానే మావటి వాడు అటు వస్తూ ఉంటే, అయ్యయ్యో ఏనుగు నా మీదకి రావాకండి, ఏనుగు నేను ఇక్కడ ఉన్నాను, నేను రాజుగారి ఆస్థానంలో బట్టలు ఉతికేవాడిని అన్నట్ట. అనగానే ఇంకా అయ్యో ఎందుకు నువ్వు ఇట్లా ఉన్నావేంటి, ఎవరు నిన్ను ఇట్లా చేసింది అంటే, ఎవరో ఒక ఆయన గూని పోవటానికి ఇట్లా పెట్టారనగానే అప్పుడు మావటివాడు పక్కన నవ్వి, అయ్యో రామా ఏమనుకుంటున్నావు, ఇంతనాలు రామకృష్ణుడు నిన్ను ఇట్లా చేశాడు అని, సరేరా నేను తీస్తానని తీసి అతను పంపించేశాడు. ఇదంతా రాయలవారికి తెలిసిందట. రాయలవారి రామకృష్ణ ఏంటిది అంటే, అయ్యా మరి ఏం చేసేది, మీకు సమాచారం చెప్పాలని నేను వచ్చాను, మీరు వినిపించుకోలేదు, నాకు ఈ శిక్ష వేశారు, నేను అతన్ని అట్లా చేసి కూడా వదిలిపెట్టలేదు, మావటి వాడిని పంపించింది నేనే అతన్ని తీయమని, అతను కాపాడింది కూడా నేనేను, నన్ను క్షమించాలి అని చెప్పాట. సరే రాయలవారు నవ్వుకొని, రామకృష్ణ నీకు నువ్వే సాటి, నువ్వు చాలా తెలివైన వాడు అని అతన్ని అభినందించి బహుమతులు ఇచ్చి పంపించట. అంటే రామకృష్ణుడు సమయస్ఫూర్తికి ఇదో కథ అనమాట. మళ్ళీ రేపు ఇంకో కథ చెప్పుకుందామా?